నమస్తే, వెల్కమ్ టు జిల్లా వారి న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బ్రహ్మోత్సవాల తొలి రోజు రాత్రి రాష్ట్ర ప్రభుత్వం తరపున శ్రీ వెంకటేశ్వర స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించిన ముఖ్యమంత్రి. శ్రీవారికి ఎక్కువసార్లు పట్టు వస్త్రాలు సమర్పించే అదృష్టం నాకు లభించిందని సంతోషం వ్యక్తం చేసిన చంద్రబాబు దంపతులు. చిన్నారి మృతి దుర్ఘటన కూటమి ప్రభుత్వానికి కనిపించలేదా అని ప్రశ్నించిన మాజీ మంత్రి పొంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి. మృతి చెందిన చిన్నారి అశ్వి అంశం కుటుంబాన్ని పరామర్శించిన రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల కాలనీలను సందర్శించేందుకు వచ్చిన పోలవరం ప్రాజెక్టు సీఈఓ అడ్డుకున్న బాధితులు. R&R ప్యాకేజీలు పూర్తిగా ఇవ్వకుండా ప్రభుత్వాలు తమకు అన్యాయం చేశాయంటూ అతుల్ జైన్ ముందు బైఠాయింపు. గబ్బడ ఇసుక ర్యాంపులో ఉన్న ఇసుకను ఉచితంగా ఇవ్వాలని ఆర్టీఓకు వినతి పత్రం అందించిన నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే పిషెట్ల. ఇసుకను ప్రజలకు ఉచితంగా ఇవ్వాలని, లేని ఏడల ఈ నెల 21వ తారీఖున పార్టీ తరఫున ర్యాలీ చేపడతామన్న గణేష్. బ్రహ్మోత్సవాల తొలి రోజున శుక్రవారం రాత్రి రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎం చంద్రబాబు దంపతులు శ్రీ వెంకటేశ్వర స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించారు. తిరుమలలోని పద్మావతి అతిథి గృహానికి సాయంత్రం చేరుకున్న ముఖ్యమంత్రి కాసేపు విశ్రాంతి తీసుకున్నారు. ఆ తర్వాత సాంప్రదాయ వస్త్రధారణతో సతీమణి నారా భువనేశ్వర్తో కలిసి జేడి ఆంజనేయ స్వామి ఆలయానికి చేరుకున్నారు. అర్చకులు సీఎం తలకు పరిపట్టం చుట్టి శేష వస్త్రాన్ని మెడలో ధరింపజేశారు. అనంతరం నూతన పట్టు వస్త్రాలను తలపై పెట్టుకుని బాజా భజంత్రీలతో ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. మూలవారాలను దర్శించుకుని రంగనాయకుల మండపం చేరుకోగా వేద పండితుల ఆశీర్వాదం పలికారు. అనంతరం సీఎం చంద్రబాబు మాట్లాడారు. రాష్ట్రంలో, దేశంలో, విదేశాల్లో ఉండే హిందువులందరికీ అభినందన తెలిపారు. ఈ రోజు బ్రహ్మోత్సవ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయని వెల్లడించారు. ఈ బ్రహ్మోత్సవాలు 9 రోజులు జరుగుతాయని, స్వామివారి వివిధ రకాల వాహనాల్లో తిరుమాడ వీధుల్లో ఊరేగింపుగా తిరుగుతారని చంద్రబాబు వివరించారు. ఆంధ్రదేశంలో సనాతన ధర్మ పరిరక్షణకు, ఆలయాల యొక్క వైభవానికి, ఆగమ సంప్రదాయాలకు, ఇతరమైనటువంటి పూజా విధానాలకు వర్ధజైనమేనం వర్ధయ వర్ధజైనం మహతే మహతేనం వర్ధయ వర్ధజైనం మహతే ఏనం మహతే మహతేనమేనం మహతే సౌభగాయ సౌభగాయ మహతేనమేనం మహతే సౌభగాయ మహతే సౌభగాయ సౌభగాయ మహతే మహతే సౌభగాయ విశ్వే విశ్వే సౌభగాయ మహతే మహతే సౌభగాయ విశ్వే సౌభగాయ విశ్వే విశ్వే సౌభగాయ సౌభగాయ విశ్వేనమేనం విశ్వే సౌభగాయ సౌభగాయ విశ్వేనం విశ్వేనమేనం విశ్వే విశ్వేనమన్వన్వేనం విశ్వే విశ్వేనమనో ఏనమన్వన్వేనమేనమనుమదంతు మదన్వన్వే సర్వదా దానలక్ష్మీ దోర్దండే వీరలక్ష్మీ హృదయధర హృదే భూతకారుణ్యలక్ష్మీ ఖడ్గాగ్రే శౌర్యలక్ష్మీ నిఖిల గుణగణాడంబరే కీర్తిలక్ష్మీ సర్వాంగే సౌమ్యలక్ష్మీ త్వయదు విజయతా సర్వసామ్రాజ్యలక్ష్మీ స్వమాయుష్యమారోగ్యమావిధాత్ శోభామానం మహీయతే ధాన్యం ధనం బహుం బహుపుత్రలాభో సంవత్సరం దీర్ఘమాయుః కాంతాజ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ప్రసన్న వెంకటేశ్వర ప్రసాద సిద్ధిరస్తు, సకల కళ్యాణ సమృద్ధిరస్తు.
పుంగనూరులో చిన్నారి అశ్వియ అంజుమ్ హత్య అత్యంత దారుణమని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. పుంగనూరులోని అశ్వియ కుటుంబాన్ని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పరామర్శించి ధైర్యం తెలిపారు. అనంతరం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడారు. పోలీసులు ప్రభుత్వ వైఫల్యం వల్లే చిన్నారి అశ్వియ అంజుమ్ హత్య జరిగిందని పెద్దిరెడ్డి అన్నారు. మదనపల్లి సబ్ కలెక్టరేట్లో అగ్ని ప్రమాదం విషయంలో హడావిడి చేసిన చంద్రబాబు చిన్నారి విషయంలో ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. పుంగనూరులో చిన్నారి అశ్వియ కుటుంబాన్ని ఈ నెల 9న వైఎస్ జగన్ పరామర్శిస్తారు. చిత్తూరు జిల్లా పుంగనూరులో కిడ్నాపై ఆపై హత్యకు గురైన చిన్నారి అశ్వియ అంజుమ్ కుటుంబాన్ని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ పరామర్శించనున్నారు. ఈ నెల 9న వైఎస్ జగన్ పుంగనూరు వచ్చి అశ్వియ కుటుంబాన్ని పరామర్శిస్తారని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ఎప్పుడు కూడా ఇంత దారుణం జరగలేదు. నా చిన్న అమ్మాయి 2వ తరగతి సెకండ్ క్లాస్ చదువుతూ ఉంది. ఇంటి ముందర ఆడుకుంటా ఉంటే ఆమెను ఎత్తుకెళ్ళిపోయి దారుణంగా సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు తేలే విధంగా చేయడం జరిగింది. మరి వాళ్ళ తండ్రి అజ్మతుల్లా గారు దీని మీద చాలా బాధపడుతూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఇలాంటి సందర్భాల్లో ఆ కుటుంబానికి అండగా ఉండేదే కాకుండా ఈ రాష్ట్ర ప్రజలకు కూడా మేమున్నాము అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు 9వ తేదీ పుంగనూరు పట్టణానికి రావడం జరుగుతూ ఉంది. మరి పోలీసులు ఎప్పుడు లేని విధంగా జరిగిన ఇంత అన్యాయం జరిగితే వాళ్ళ కుటుంబానికి దాని మీద చర్యలు తీసుకోకుండా కాలయాపన చేస్తూ ఉన్నారు. సీసీ ఫుటేజీలు కూడా లేవంటూ ఉన్నారు వాళ్ళ తండ్రి గారు. అదేవిధంగా పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా ఏమి వచ్చిందో ఇంకా మాకు తెలియదంటూ ఉన్నాడు. మరి ఇంత దారుణం జరిగిన తర్వాత పోలీసులు నిస్సహాయంగా ఎందుకు ఉండారనేది ప్రశ్నార్థకం. మరి ఏమి జరగకపోయినా కానీ మదనపల్లిలో స్వయాన డీజీపీ గారిని, ఇంకొక అడిషనల్ డీజీ గారిని, సిఐడి అడిషనల్ డీజీ గారిని ఇద్దరిని కూడా చంద్రబాబు నాయుడు హెలికాప్టర్ ఇచ్చి పంపించాడు. మరి ఇట్లాంటి విషయాలకు చొరవ తీసుకొని ప్రభుత్వంలో ఉన్న మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ పనిచేయాలా లేదా అని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. తప్పకుండా దీన్ని పెద్ద ఎత్తున మేము కార్యక్రమంగా తీసుకొని దీని మీద సరైన సంజాయిషి, సరైన దోషులను పట్టుకోకపోతే ఈ పోలీసులు వారి అసమర్థత మీద మేము తప్పకుండా తగిన విధంగా స్పందిస్తామని చెప్పి నేను మీ ద్వారా మనవి చేస్తూ ఉన్నాను. 9వ తేదీ నాడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పుంగనూరు పట్టణానికి మన అజ్మతుల్లా గారి ఇంటికి వచ్చి వారిని పరామర్శించేదే కాకుండా దీని మీద రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందిస్తుందని చెప్పి మీకు మనవి చేస్తూ ఉన్నా. వారు దాదాపు 10 గంటల సమయంలో మన పుంగనూరు పట్టణానికి బెంగళూరు నుంచి హెలికాప్టర్ ద్వారా రావడం జరుగుతుంది. వీళ్ళ ఇల్లు సందర్శించిన తర్వాత వీళ్ళతో కొంతసేపు మాట్లాడి మంచి చెడ్డలన్నీ కూడా కనుక్కొని ఆ తర్వాత తిరుపతి బయలుదేరి వెళ్ళి విజయవాడకి వెళ్తారు. మరి ఆయన కార్యక్రమం ఇది. అందరూ కూడా మన పార్టీ శ్రేణులందరూ కూడా దీన్ని పెద్ద ఎత్తున తీసుకొని మన నాయకుడిని మనం అందరూ కూడా ఆహ్వానించే విధంగా వీరి గృహానికి మనం చేరుకోవాలా. మనం ఎవరు కూడా లోపల వాళ్ళకు వీళ్ళ భార్య పిల్లలు ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఫ్రీగా జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడే విధంగా మనం అవకాశం కూడా కల్పించాలా. ఈ విధంగా మనం గోకవరంలో పోలవరం ప్రాజెక్టు సంబంధించి నిర్వాసితుల కాలనీలను సందర్శించేందుకు వచ్చిన పోలవరం ప్రాజెక్టు సీఈఓ అతుల్ జైన్ కు నిర్వాసితుల నిరసన సెగ తగిలింది. ఆయన వాహనాన్ని నిర్వాసిత గ్రామాలైన అప్పుడపల్లి, దేవీపట్నం కాలనీ వాసులు అడ్డుకున్నారు. అధికారులు నిర్వాసిత కాలనీలను అన్నింటినీ సందర్శిస్తున్నప్పటికీ పూడిపల్లి నిర్వాసిత కాలనీని మాత్రం సందర్శించి తమ సమస్యల్ని పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేయడం లేదని, గత ప్రభుత్వంలో పునరావాసం R&R ప్యాకేజీలు పూర్తిగా ఇవ్వకుండా తమకు అన్యాయం చేశారని అధికారులు నిర్వాసితుల దగ్గరకు చుట్టచూపులా వచ్చి వెళ్తూ ఉన్నారని, పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులు బాధలు తుంగలు తొక్కారంటూ ఆందోళన వ్యక్తం చేస్తూ సీఓ అతుల్ జైన్ వాహనం ఎదుట రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.
మా ప్రభుత్వం ఏమన్నా వినరా మా మూడు నెలల దృష్టి లేదన్నాడమ్మా 3 నెలల దృష్టి లేదండి ఈవెంట్స్ ఏమైనా ఉంటే ఈ టీఓ ఐటీడీఏ గారు మేడం వీళ్ళకి ఇవ్వండి, వీళ్ళకి ఇస్తే మాకు వస్తాయి. అలా కాదండి, చెప్పేది వినండి. మీరు ఇవ్వకపోతే మీరు అడగనే అమ్మాయి మీరు ఇవ్వాలి. మళ్ళీ ఇవ్వండి. ఇప్పుడు సార్ కొత్తగా వచ్చారు కదా, సార్ కొత్తగా వచ్చారు కదా అన్ని చూసుకుంటారు. ఇప్పటి వరకు చెప్పేదేనండి. ఇప్పుడు అవుతుంది. ఇప్పటి వరకు అయింది ఒకటి. అదే చెప్తారు సార్, మీకు కాదంటలేదండి. అదే ఫస్ట్ టైం అనుకో నమ్ముదామండి. ఐఏఎస్ ఆఫీసర్ కూడా అబద్ధం ఆడుతున్నారండి. నేను వచ్చాను నమ్మండి, నేను వచ్చాను నమ్మండి అంటే తప్ప ఏం చేయట్లే. ఇప్పుడు ఆన్ ది స్పాట్ ఏం చేయట్లే. అదండి మా బాధ. అది మేము లేదు కించపరచాలని కాదండి. మేము ఎంతో ఏం లేవండి. మీరంతా బాబు త్వరగా స్టేట్ గవర్నమెంట్ నిధులు కట్టడం అవుతుంది. శాంతం ఇప్పుడు అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నర్సీపట్నంలోని గబ్బడ ఇసుక ర్యాంపులో ఉన్న ఇసుకను ప్రజలకు ఉచితంగా ఇవ్వాలని నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ తెలిపారు. శనివారం నర్సీపట్నం ఆర్డీఓ రమణకు వైఎస్ఆర్ పార్టీ శ్రేణులతో వచ్చి వినతి పత్రం అందించారు. 21వ తారీఖు లోపల ఇసుకను ప్రజలకు ఉచితంగా ఇవ్వాలని, లేని ఎడల 21వ తారీఖున వైఎస్ఆర్ పార్టీ తరపున శాంతియుత ర్యాలీ నిర్వహిస్తామని తెలియపరిచారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉచిత ఇసుక అమలు చేస్తామని అన్నారని, కానీ నేటి వరకు అమలు చేయలేదని, నర్సీపట్నం ప్రాంతంలో 5,000 మంది వరకు భవన నిర్మాణ కార్మికులు ఉన్నారని, దీంతో భవన నిర్మాణ కార్మికులు ఇబ్బందులకు గురవుతున్నారని, ఇసుక లేక ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని, వెంటనే గబ్బడ ర్యాంపులో ఉన్న ఇసుకను ఉచితంగా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బురుగుపాలెం బాబులు, వైఎస్ఆర్ పార్టీ మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు ఆర్డీఓ గారిని కలవడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. దాని తాలూకు ఉద్దేశం అందరూ తెలుసు. ఇప్పటికే 3 దఫాలుగా నర్సీపట్నంలో ఇసుక స్టాక్ పాయింట్లో ఉన్న ఇసుకని ఉచితంగా ఇవ్వాలని చెప్పి మేము కోరడం జరిగింది. అదే మీ అందరికీ కూడా తెలియపరిచేది ఏంటంటే, ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా తెలుగుదేశం పార్టీ ఎన్నికల ముందు ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ఇసుక ఎక్కడుంటే అక్కడ ఉచితంగా ఇస్తాము, మేము ఉచితంగా పట్టుకెళ్ళండి అని చెప్పి చెప్పడం జరిగింది. దాంట్లోనే భాగంగా ఈరోజు 1000 టన్నులు ఇసుకని నర్సీపట్నం స్టాక్ పాయింట్ గబ్బడ దగ్గర ఉంది. దాన్ని మీ అందరం కూడా గౌరవ ఆర్డీఓ గారిని కూడా ఇప్పటికే కలెక్టర్ గారిని కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. నిన్నే ప్రెస్ మీట్లో కూడా చెప్పాం. కలెక్టర్ గారు ఒక వారం, ఇప్పటికే 20 రోజులు అయింది. ఒక వారం రోజుల్లో 10 రోజుల్లో నిర్ణయం తీసుకోకపోతే న్యాయస్థానం కూడా ఆశ్రయిస్తని చెప్పి నేను చెప్పడం జరిగింది. దాంతోపాటు ఈరోజు ఆర్డీఓ గారు కూడా చెప్పాం. ఏదైతే 1000 టన్నులు ఇసుక ఉందో, ఏదైతే భవన నిర్మాణ కార్యక్రమాలు ఈరోజు సుమారుగా నర్సీపట్నం నియోజకవర్గంలో 5,000 కుటుంబాలు పైగా ఉన్నాయి. వాళ్ళందరూ కూడా ఎంతో ఆతృతతో ఎన్నికల ముందు చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే ఎన్నికల్లో ఏ విధంగా చెప్పారు ఉచితంగా ఇసుక పట్టుకెళ్ళిపోతే చెప్పే ఉద్దేశంతో సుమారుగా 90% మంది పైగా భవన నిర్మాణ కార్మికులు ఈరోజు తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టారు. కానీ ఈరోజు వారు ఏదైతే అనుకున్నారో అది జరగట్లేదు. కాబట్టి వాళ్ళందరూ కూడా వేలాది మంది ఎవరైతే భవన నిర్మాణ కార్మికులు ఉన్నారో వాళ్ళందరికీ అండగా ఉండాలనే ఉద్దేశం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే నిర్ణయం తీసుకొని ఇప్పటికే రిప్రజెంటేషన్ ఇవ్వడం కూడా జరిగింది. మేము ఫైనల్గా ఈరోజు ఆర్డీఓ గారు చెప్పేది ఏంటంటే, ఇప్పుడు రిప్రజెంటేషన్ ఇచ్చాం. ఒక 15 రోజుల్లో మీరు నిర్ణయం తీసుకోండి. ఈ లోపే మేము కోర్టు కూడా వెళ్తాం. కోర్టు నుంచి ఈ లోపు రావడం జాప్యం అయినట్లయితే ఒక 15 రోజుల తర్వాత 21వ తారీఖున నర్సీపట్నంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికుల వాళ్ళందరి తరపున అండగా ఉండాలనే ఉద్దేశం మీద శాంతియుత నిరసన ర్యాలీ చేపట్టాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. అది 21వ తారీఖున మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈలోపు ప్రభుత్వం వెంటనే స్పందించి, కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు అందరూ స్పందించి వెంటనే ఏదైతే ఉచితంగా ఇస్తాన్నారో, ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఎక్కడ వేసుకుంటే అక్కడ పట్టుకెళ్ళిపోవచ్చు, మీరు ఎడ్ల బండి తోసుకొని పట్టుకెళ్ళిపోండి, లేదా ట్రాక్టర్ తీసుకొచ్చి ఉచితంగా పట్టుకెళ్ళని చెప్పారు. అందరూ కూడా ఆతృతతో ఎదురు చూస్తున్నారు. ఈరోజు నర్సీపట్నం ప్రజలందరూ కూడా దయచేసి ఈ 15 రోజుల్లో ఇవ్వాలని చెప్పి గౌరవ కలెక్టర్ గారిని, ఆర్డీఓ గారిని కూడా ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాం. లేని పక్షంలో 21వ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికులకు అండగా ఉంటూ ఈరోజు శాంతియుత నిరసన కార్యక్రమం 21వ తారీఖున చేస్తామని చెప్పి మీ ద్వారా తెలియపరుస్తాం. జై జగన్. నమస్కారం. శ్రీకాకుళం జిల్లా
గ్రామీణ భారత వికాసానికి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఎంతో దోహదపడుతుందని, ఇందులో నీటి యాజమాన్య సంస్థ పాత్ర ఎంతో కీలకమని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో ఈ బృహత్తర పథకాన్ని అమలు చేస్తూ పల్లెలు, పట్టణాలు సర్వతోముఖాభివృద్ధికి దోహదపడే అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని శ్రీకాకుళం జిల్లా నీటి యాజమాన్య సంస్థ పథక సంచాలకులు భీంపల్లి సుధాకర్ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల సర్వతోముఖాభివృద్ధికి కూడా ప్రధాన భూమిక పోషిస్తుందని అన్నారు. శనివారం శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడారు. శ్రీకాకుళం జిల్లాలో 2025-2026 సంవత్సరానికి గాను చేపట్టబోయే పనుల గుర్తింపు కార్యక్రమం చురుగ్గా జరుగుతుందని అన్నారు. ఈ 3 నెలలు పనులు గుర్తించి వచ్చే ఏడాది ఏప్రిల్ నుండి గ్రామ సభల్లో గుర్తించిన పనులు శరవేగంగా చేపడతామని పథక సంచాలకులు స్పష్టం చేశారు. శ్రీకాకుళం జిల్లా అభివృద్ధిలో నీటి యాజమాన్య సంస్థ ఒక సమన్వయ కేంద్రంగా పనిచేస్తుందని అన్నారు. నమస్కారం అండి. నేను జిల్లాలో డోమాలో ఈ మధ్యనే పదవి బాధ్యతలు స్వీకరించాను. డోమా అనేది చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థ. ఎందుకంటే గ్రామీణ భారతంలో మౌలిక సదుపాయాలు, అలాగే బాగా నిరుపేదలైనటువంటి వ్యక్తులకి వేజ్ ఎంప్లాయ్మెంట్ కల్పించడంలో ప్రముఖమైనటువంటి పాత్ర వహించేటటువంటి సంస్థ. అలాగే మనం చేపట్టేటువంటి పనులకు కానీ, కల్పించేటటువంటి సదుపాయాలు కానీ నిధుల కొరత అంటూ లేని ఏదైనా సంస్థ ఉందంటే అది డోమా ఒకటే. మరి ఈ జిల్లా నీటి యాజమాన్య సంస్థలో ఈ సంవత్సరం అంటే 25-26 సంవత్సరానికి చేపట్టబోయే పనుల తాలూకా గుర్తింపు అనేది ఇప్పుడే మొదలుపెట్టాం. ఇప్పటి నుంచి అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 3 నెలల్లో కూడా గ్రామాల్లో విస్తృతంగా మా సిబ్బంది పర్యటించి గౌరవ ప్రజాప్రతినిధులు, ప్రజలు, వేసేకర్లు అందరినీ కూడా సంప్రదించి ఏమేమి అవసరాలు అయితే ఉన్నాయో, గ్రామాల్లో ఉండేటటువంటి మౌలిక సదుపాయాలు ఏం కల్పించాలి, అలాగే వేజ్ ఎంప్లాయ్మెంట్ ఏం కల్పించాలి, వార్తలకు ప్రయారిటీస్ అన్నింటినీ సేకరించి కన్సాలిడేట్ చేసి గ్రామ సభలు నిర్వహించి వారితోనే చర్చించి, అలాగే గ్రామ సభల ద్వారా ఆమోదం పొందిన తర్వాత ఆయా స్థానిక పరిపాలనా సంస్థలైనటువంటి గ్రామ పంచాయతీలు, మండల పరిషత్తు, జిల్లా పరిషత్తు వార్తలకు తీర్మానాలు తీసుకొని ఆ వర్క్స్ని అన్నిటిని జనవరి నాటికి వాటిని పూర్తిగా ఆమోదం పొంది ఫైనాన్షియల్ ఇయర్ స్టార్టింగ్ 2025 ఏప్రిల్ 1 నుంచి వాటిని అమలు చేసేదానికి సిద్ధం చేసే ప్రక్రియ అనేది ఇప్పుడే నడుస్తుంది. అక్టోబర్ 2 నుంచి కార్యక్రమం మొదలుపెట్టాం. మరి ఇందులో ప్రధానంగా వేజ్ ఎంప్లాయ్మెంట్తో పాటు ఈ పథకం తల గొప్పతనం ఏంటంటే మౌలిక సదుపాయాలు, గ్రామాల్లో ఉండేటటువంటి మౌలిక సదుపాయాలు కల్పించడం కోసం సిసి రోడ్లు కానీ, అలాగే అన్కనెక్టెడ్ విలేజెస్కి బీటీ రోడ్లు కానీ, అలాగే జల సంరక్షణ చేసేటటువంటి ఫామ్ పాయింట్స్ కానీ, ఫీడర్ ఛానల్స్, ఫీల్డ్ ఛానల్స్, దాదాపు 166 రకాలైనటువంటి ఇంపార్టెంట్ వర్క్లు ఇంకా చేయాలనుకుంటే 200+ వర్క్స్ మనకి ఉన్నాయి. మరి దీనికోసమని జాతీయ మహిళా కమిషన్ ఆధ్వర్యంలో విధానసభ సమాధాన కార్యక్రమంలో భాగంగా మహిళా న్యాయ విజ్ఞాన సదస్సును లింగంపర్తి గ్రామంలో నిర్వహించారు. కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం లింగంపర్తి గ్రామంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి మండల లీగల్ సర్వీస్ చైర్మన్, ప్రతిపాడు సివిల్ కోర్టు జడ్జి జి బుల్లెమ్మ, ఉమెన్స్ వెల్ఫేర్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ప్రవీణ, ఐలాజ్ నాయకులు, ప్యానెల్ అడ్వకేట్ బుగతా శివ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మహిళలతో అవగాహన సదస్సు నిర్వహించారు. సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న పలు అంశాలపై చర్చించారు. శిశు మరణాలు, గృహహింస, గర్భిణీ స్త్రీలకు స్కానింగ్ తదితర అంశాలపై అవగాహన కల్పించడంతో పాటుగా న్యాయ వ్యవస్థను ఎలా సంప్రదించాలో ఈ సందర్భంగా వివరించారు. బాల్య వివాహాలు అరికట్టాలని, మహిళలకు సమాజంలో తమదైన శైలిలో పోటీతత్వంతో ముందుకు సాగాలని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో అడ్వకేట్ అవసరాల దేవి, శ్రీలక్ష్మి, ఎస్ఐ రామలింగేశ్వరరావు, పలువురు మహిళలు తదితరులు హాజరయ్యారు. ఈరోజు నల్సా వారి ఆదేశాల మేరకు మరియు సుప్రీంకోర్టు మరియు హైకోర్టు వారి ఆదేశాల మేరకు ప్రతిపాడు మండల లీగల్ సర్వీస్ కమిటీ తరపున లింగంపర్తి గ్రామంలో మహిళల యొక్క అభ్యున్నతి ధ్యేయంగా నేను ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందండి. ఈ కార్యక్రమంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటికి గల నివారణలు, అలాగే వాటికి గల చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని మహిళలకు వివరించడం జరిగింది. అలాగే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి ఏ విధంగా వాళ్ళకి రుణాలు మంజూరు చేస్తున్నారు, వాటిని ఏ విధంగా వాళ్ళు మంచిగా మార్చుకొని వాళ్ళ ఆర్థికంగా బలోపేతంగా ఉండాలని ఈ కార్యక్రమంలో చెప్పడం జరిగింది. అలాగే మెప్మా వాళ్ళు కూడా టిట్కో హౌసెస్ అని, అలాగే చిన్న చిన్న దుకాణాలు పెట్టుకోవడానికి మహిళలకి ఆర్థికంగా సహాయాన్ని అందిస్తూ ఉన్నారు. దాన్ని మహిళలు అందరూ కూడా అర్థం చేసుకొని ఆర్థికంగా బలంగా ఉంటూ, మానసికంగా బలంగా ఉంటూ వాళ్ళు ఉన్నతమైన జీవన శైలిని అలవర్చుకోవాలని వాళ్ళు ఈ కార్యక్రమంలో చెప్పడం జరిగిందండి. ఈ అవకాశాన్ని ఇచ్చిన పత్రికా విలేకరులకి, అలాగే నల్సా వారికి, సుప్రీంకోర్టు మరియు హైకోర్టు, ప్రతివాడు కోర్టు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను. మిగిలిన చోట్ల కూడా బోత్ ఆడ మగ కలిసి పనిచేసే చోట ప్రత్యేకమైన వాష్రూమ్స్ ఉండాలి. మీకు ఉన్నాయా పీరియడ్స్ సెంటర్స్ లో?
వాష్రూమ్స్ ఉన్నాయమ్మా? పత్రికా మిత్రులు ఎవరు? ఈ వేదికలో ఎక్కడికి పెద్దలందరికీ నా నమస్కారం అండి. అవగాహన సదస్సుకు హాజరైన పెద్దలందరికీ, అలాగే వేదిక ముందున్న మదర్స్ అందరికీ కూడా, పత్రికా విలేకరులకు అందరికీ కూడా నా నమస్కారాలండి. ఏదో మౌపిల్లోనే తెలుగులో అందరికీ చూడచ్చు, ఆడపిల్లగా ఒడ్లకి చేసేయండి అన్నారు. చాలా టాపర్ ఇంట్లో పాప బ్యాంక్ ఎంప్లాయీ, పని ప్రదేశాల్లోనూ ఇంట్లోనూ ఇంకెక్కడ లేదండి. అబ్యూజ్ జరిగిన ప్రాంతం ఏదైనా ఉందా? భారతదేశంలో న్యాయ వ్యవస్థ పాత్ర ప్రధానంగా ప్రముఖంగా పేద మహిళల పట్ల, గ్రామీణ ప్రాంత మహిళల పట్ల ఒక గొప్ప చొరవను చూపిస్తుంది. దాంట్లో భాగంగా జాతీయ మహిళా కమిషన్ ఆధ్వర్యంలో నల్సా ప్రోగ్రాంకి అనుసంధానంగా రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు ఈరోజు జిల్లా వ్యాప్తంగా ఇటువంటి సదస్సులు మెప్మాతోనూ, మహిళా కమిషన్ పీడీ గారితోనూ అనుసంధానించి మండల న్యాయ సేవాధికార కమిటీ ఆధ్వర్యంలో, ప్రతిపాడు వారి ఆధ్వర్యంలో ఈరోజు లింగంపర్తిలో ఈ న్యాయ అవగాహన సదస్సు ప్రత్యేకించి మహిళల కోసం ఉద్దేశించి ఈ అవగాహన సదస్సు నిర్వహించడం జరుగుతుంది. ఈ సదస్సులో ప్రధానంగా ఎవరైతే పేద గ్రామీణ ప్రాంత మహిళల పట్ల జరుగుతున్నటువంటి వివక్ష ఉందో, వాళ్ళు అనుభవిస్తున్నటువంటి గృహహింస, కట్నం వేధింపులు, వరకట్న హత్యలు, అలానే మహిళల పట్ల జరుగుతున్నటువంటి అనేక రకాల గృహహింసకు సంబంధించినటువంటి ఒక అవగాహన సదస్సు ఈ సందర్భంగా మేము రిసోర్స్ పర్సన్స్గా మేము నిర్వహించడం జరిగింది. ఈ సదస్సుకి ప్రధాన వక్తగా, ముఖ్య అతిథిగా గౌరవనీయ మండల్ లీగల్ సర్వీస్ కమిటీ చైర్మన్ శ్రీమతి బుల్లెమ్మ గారు వచ్చి హాజరయ్యి తమ సందేశాన్ని ఇవ్వడం జరిగింది. ఈ సదస్సు ప్రధాన ఉద్దేశం ఎవరైతే గ్రామీణ ప్రాంత మహిళలు ఉన్నారో వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రముఖంగా ప్రస్తావించి, వాళ్ళకి చట్టపరంగా హక్కులు, రాజ్యాంగపరంగా కల్పించినటువంటి హక్కులు వాళ్ళకి మేము అవగాహన కల్పించి, వాళ్ళు ఈ సమాజాన్ని చట్టాల పట్ల అవగాహన కల్పించుకొని వాళ్ళు ఈ సమాజాన్ని ఒక ఉన్నతమైనటువంటి సమాజంగా తీర్చిదిద్దడం కోసం, ప్రతి ఒక్కళ్ళు చట్టాల పట్ల, హక్కుల పట్ల, అన్నిటి పట్ల అవగాహన కలిగి ఉండడం కోసం ఇటువంటి సదస్సులు మేము నిర్వహించడం జరుగుతుంది. ఈ సదస్సులు ప్రధానంగా న్యాయ సేవాధికార సంస్థ, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ఇటువంటి సదస్సులు కేవలం లింగపర్తి గ్రామంలోనే కాకుండా ప్రతి గ్రామంలోనూ కూడా ఇటువంటి సదస్సులు నిర్వహించాలని మా న్యాయ మండల లీగల్ సర్వీస్ కమిటీ భావించింది. అందులో భాగంగానే ఈ హక్కుల పట్ల, చట్టాల పట్ల మేము ఈ సదస్సుని ఇవాళ నిర్వహించడం జరిగింది. అందరికీ నమస్కారం అండి. నేను ప్రాజెక్ట్ డైరెక్టర్ విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్. నా పేరు ప్రవీణ. ఈరోజు నల్సావారు కండక్ట్ చేస్తున్న ఈ న్యాయ విజ్ఞాన అవగాహన సదస్సులో ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ప్రధాన పాత్ర పోషించాల్సిన అవసరం ఉంది. కాబట్టి డిపార్ట్మెంట్ ద్వారా అమలవుతున్న చట్టాలు కానివ్వండి, చేపడుతున్న కార్యక్రమాల గురించి కానివ్వండి ఈరోజు సదస్సులో వివరించడం జరిగింది. ముఖ్యంగా దీంట్లో డొమెస్టిక్ వైలెన్స్ సెల్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో నడుస్తుంది. దాని గురించి, అలాగే వన్ స్టాప్ సెంటర్, మిషన్ శక్తి ద్వారా రన్ చేయబడుతున్న వన్ స్టాప్ సెంటర్ ద్వారా మహిళలకు అందించబడుతున్న సేవల గురించి వివరించడం జరిగింది. అలాగే ఆపదలో ఉన్న ఏ మహిళ అయినా సరే 181కి కాల్ చేసి వాళ్ళ యొక్క సమస్యల్ని చెప్పితే వెంటనే రెస్పాండ్ అవుతామని, వివిధ డిపార్ట్మెంట్స్తో మేము కోఆర్డినేట్ చేసుకుంటూ మహిళల పక్షాన మేము పనిచేస్తామని ఈరోజు మహిళలకు తెలియజేయడం జరుగుతుంది. అలాగే మరి మండల్ లీగల్ సర్వీస్ మాకు డిఎల్ఎస్ఏ సెక్రటరీ గారు చెప్పిన ఆదేశాల మేరకు జిల్లా అంతటా కూడా ఈ గ్రామాన జరుగుతున్న కార్యక్రమాల్లో మా డిపార్ట్మెంట్ వారు కూడా పనిచేసి అందరూ మహిళలకు అందుబాటులో ఉండే అంగన్వాడీ కార్యకర్త ద్వారా కానీ, మాకు సిడిపిఓస్ ద్వారా కానీ సమాచారం అందుకుని ఎప్పటికీ వాళ్ళకు అందుబాటులో ఉంటామని మహిళలకు భరోసా ఇవ్వడం జరిగింది. పాతిపట్నం మండలం పెద్దసిది గ్రామాల్లో నాడు ఆజాద్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాతపట్నం నియోజకవర్గ శాసనసభ్యులు మామిడి గోవిందరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ ఆజాద్ వెల్ఫేర్ అసోసియేషన్ స్థాపించి చాలా మంచి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారని, కరోనా కష్టకాలంలో కూడా వీళ్ళు సేవలు అందించారని ఆయన గుర్తు చేశారు. అలాగే ఇంటి నుండి బయటకు రాకుండా వాళ్ళు కూడా ఎన్నో సేవలు చేశారు. పేద విద్యార్థులు చదువుకోలేకపోయినా, వైద్యానికి డబ్బులు లేకపోయినా వీరి సహాయ సహకారాలు అందించారన్నారు. అందుకు వారి సేవల్ని అభినందిస్తూ నా వంతుగా ఆజాద్ వెల్ఫేర్ అసోసియేషన్ కు ₹1,00,000
రూపాయల విరాళం ఇచ్చారు. సర్పంచ్ ప్రతినిధి గేదెల సూర్యం వారి సేవలను గుర్తిస్తూ 5,000 రూపాయలు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఆజాద్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీమ గణపతి, కోశాధికారి బోను దుర్గారావు, సభ్యులు బోను గురువి నాయుడు, బోను కృష్ణారావు, కుంటు భక్తు రామన్న, బోను శంకర్, సర్పంచ్ ప్రతినిధులు ఇప్పిలి ధనంజయ్, బోనుగిరి, గేదెల సూర్యం, మితన ప్రసాద్, గ్రామ పెద్దలు చిన్నాల విశ్వనాథం, జీవరత్నం, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. మన 4 పేజర్ బాక్స్ ఒకటి లేదు, మీకు నేను చెప్తున్నాను. నేను ఇచ్చిన డబ్బులు కానీ లేకపోతే మీరు ఏదైనా ప్లాన్ చేసుకోండి, కానీ ఇక్కడ పేజర్ బాక్స్ మన 4 కంటిన్యూగా అవైలబుల్ అందుకో. ధనంజయ కొనిసాడట, వెరీ గుడ్ ధనంజయ, థ్యాంక్ యూ సో మచ్ ధనంజయ. అయితే పేజర్ బాక్స్ కొని ఉన్నారు, అలాంటిది మనకు అవసరం. అందుకోసమే దయచేసి మనందరూ పేజర్ బాక్స్ అంటే ఆమెకు అర్థం కాదు, తల్లికి అర్థం కాదు. తల్లి, మనం ఎవరమైనా మన కుటుంబ సభ్యులు ఎవరైనా చనిపోతే, ఒకవేళ కుటుంబ పెద్దలు ఎవరైనా రాని పక్షంలో మన పిల్లలు ఎక్కడో దూరంలో ఉంటే ఆ డెడ్ బాడీని పెట్టడానికి ఐస్ బాక్స్ మనకు కావాలి. అది మనకి ఉండడం లేదు. ఎక్కడి నుంచో తెచ్చుకొని ఎక్కడి నుంచో ఇబ్బంది పడుతున్నాము. అది తెచ్చుకోవడానికి మన దగ్గరే కొనుక్కొని ఉంచుకుంటే ఎప్పుడు ఏ టైం అయినా మనకు యూజ్ అవుతుంది. మన 4 రోజుల కోసమని చెప్తానమ్మా. మన 4 చుట్టుపక్కల గ్రామానికే ఉపయోగపడుతుంది. అదొకటి ప్లాన్ చేసి పెట్టండి. పెట్టి ఆల్రెడీ కొనుండే కాబట్టి ఓకే. థ్యాంక్ యూ సో మచ్ ఆజాద్ గ్రూప్, మంచి అవకాశం ఇచ్చారు మాకు ఇక్కడికి. రెండో విషయం ఏంటంటే, మీరు చేసిన సేవా కార్యక్రమాలు తక్కువగా కాకుండా ఎక్కువగా కావాలి. నలుతెరగలు అంటే జిల్లా రాష్ట్రం మొత్తం కావాలి. మంచిగా చెయ్యండి. నా వద్ద సాయ సంపర్కాలు తప్పనిసరిగా ఉంటాయి. అది తక్కువ టైంలో మిమ్మల్ని కలెక్టర్ గారు చెప్పడం కూడా జరిగింది. రాత్రి నా కలెక్టర్ గారు మాట్లాడారు. జ్వరం వచ్చిందని నాకు తెలిసింది, ఎలాగో నాకు తెలియదు, కానీ వచ్చిన గురించి మాట్లాడారు. ట్రాన్స్ఫర్ గురించి మిమ్మల్ని కూడా చెప్పాను. కొన్ని ఫండింగ్స్ ఉన్నాయి, వాళ్ళతో కూర్చొని మనం మాట్లాడితే చెప్తాను, చేస్తారు వాళ్ళు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇది ఒక మార్పు, ఒక నాంది పలకాలి. ఎవరు వచ్చినా పని చేయండి. మనకి ఇక్కడ ఆడప్పుడోడా, ఇప్పుడోడా, ఇది పేదోడా, చెడ్డోడా, ఇది మంచోడని కాదు. మనకి ఎవరి వల్ల అయినా ఉపకారం జరిగితే వాళ్ళని మనము పిలిచే వాళ్ళ ద్వారా మనం సాయం చేయించుకోవాలి, కానీ విమర్శలు మాత్రం చేయడం చేయకూడదు. అప్పుడు ఇది ఇప్పుడు ఎలా ఉంది, అసలు అజాత గ్రూప్ ఎలా ఉంది, ఇంకా వాళ్ళు ఎదగాలి. వాళ్ళు నలుమూలల కరోనా టైం ఎవరమ్మా ముందున్నారు చెప్పండి. అందరూ లోపల దాగున్నారు. రాజకీయ నాయకుల నుంచి, వ్యవస్థ నుంచి అందరూ లోపలే దాగున్నారు. కరోనా టైంలో వాళ్ళు పడిన కష్టం, రాత్రిపాలు నిద్రాహారాలు లేకుండా కట్టిన పక్షం ఎవరు? అలాంటి వాళ్ళకి మనం ప్రోత్సాహం కల్పించాలి. వాళ్ళు చేయాలి, వాళ్ళు చావులు. ఇప్పుడు వాళ్ళు చేస్తున్నారట. ఇప్పుడు వాళ్ళు మెడికల్ క్యాంప్ పెట్టారంటే ఎంత నాణ్యత లేకపోతే పెడతారో మీరు ఆలోచించండి ఒకసారి. మన ఊరు బాగుండాలి, మన ఊరు ప్రజలందరూ బాగుండాలి. ఒక తపనతో మంచిగా ఇక్కడ మెడికల్ క్యాంప్ పెడుతున్నారు. అందరూ వినియోగం చేసుకోండి. అది తక్కువ టైంలో మీకు కూడా ఏ విధమైన సాయం మెడికల్గా కావాలంటే మన శాలరీ డొనేషన్ ఉంది కాబట్టి దానిలో మెడికల్గా ఎవరైనా ఉంటే అజాద్ గ్రూప్ చెప్తే వాళ్ళు కూడా నాకు చెప్తారు. వాళ్ళని రాసి పెడతాను తెలియజేస్తారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గంలో గల కంచికచెర్ల పట్టణ పరిధిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని గుర్తించి వాటిని పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. అందులో భాగంగానే నేరుగా ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించేందుకు ప్రభుత్వం ప్రజా దర్బార్ నిర్వహించిందన్నారు. ముఖ్యంగా తాగునీరు, డ్రైనేజ్, సీసీ రోడ్లకు వినతులు వచ్చాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో నందిగామ నియోజకవర్గ కూటమి నాయకులు, కార్యకర్తలు మరియు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఒకరోజు తప్పకుండా ప్రజా దర్బార్ నిర్వహించాలి. ప్రతి మండలాల్లో కూడా వారానికి ఒకరోజు ఈ దర్బార్ నిర్వహించాలని చెప్పి ఆదేశించారు. ఈరోజు మన కంచికచెర్ల మండలంలో మండలానికి సంబంధించి కంచికచెర్ల పట్టణంలో ప్రజా దర్బార్ నిర్వహించామండి. ప్రజలు కూడా చాలా అద్భుత స్పందన చూపించారు. ముఖ్యంగా సమస్యలు, స్థానిక సమస్యలు ఏవైతే ఉన్నాయో, ఇళ్ల స్థలాల సమస్య కానీ, ఏదైతే ఇల్లు కావాలని చెప్పి, అదేవిధంగా కొంతమంది రోడ్లు, డ్రైన్స్ గురించి మాకు పత్రాలు ఇవ్వడం జరిగిందండి. మరి ఎప్పుడూ కూడా తెలుగుదేశం ప్రభుత్వం కానీ, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం గత 5 సంవత్సరాల్లో మీరు చూశారు. ముఖ్యమంత్రి ఏ రోజు కూడా ప్రజల మధ్యకు రాలేదు. ఎప్పుడైనా ఏదైనా సందర్భంలో ప్రజల మధ్యకు వచ్చాడంటే అతను మొత్తం కూడా సెక్యూరిటీతో, అదేవిధంగా పరదాలతో వచ్చేవాడు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కూడా మొత్తం కూడా ప్రజలు గమనిస్తున్నారు. మన వరదలు వచ్చినప్పుడు ఏ విధంగా సాక్ష్యాలు సీఎం గారు బురదలో నడిచారో, 10 రోజులు కలెక్టరేట్లు ఏ విధంగా ఉంది, మరి విజయవాడలో అధికారులందరినీ కూడా అప్రమత్తం చేసి అతి తక్కువ సమయంలో ఆ విపత్తు నుంచి ప్రజల్ని బయటకు తీసుకొచ్చారు మనం చూసాము. అదేవిధంగా ఎమ్మెల్యేస్ కానీ, మంత్రులు కానీ ఎప్పుడు కూడా ప్రజల్లో ఉండాలి. ప్రజల సమస్యల్ని మీరు
వినాలి, ప్రజలకి అందుబాటులో ఉండాలని చెప్పి ఈరోజు గవర్నమెంట్ ఆదేశించడం. ఈరోజు అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈ ప్రజా దర్బార్ జరుగుతుందంటే వారంలో ఒక రోజు ఒక మండలానికి కేటాయించాలి. మరి ఈ నెలలో మొత్తం కూడా మేము 4 రోజులు షెడ్యూల్ వేసుకున్నాం. 4 మండలాలకి షెడ్యూల్ కూడా మేము విడుదల చేయడం జరుగుతుంది. తప్పకుండా ప్రజలకు మేము ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటాం. ప్రజల సమస్యలకు మేము ఎప్పుడు కూడా అండగా ఉంటాం. అదేవిధంగా మొన్న ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా మండలానికి 5 కోట్లు కేటాయించడం జరిగింది. ఈ 5 కోట్ల ద్వారా సిమెంట్ రోడ్డు వేసుకోవడం చెప్పడం జరిగింది గవర్నమెంట్. ఇప్పటికే మొత్తం కూడా శాంక్షన్ అయిపోయినాయి వర్క్స్ అన్ని. ఇది కూడా మేము పండుగ వాతావరణంలాగా 14వ తారీఖు నుంచి 21 వరకు కూడా ఇది ఒక పండుగ వాతావరణంలో అన్ని గ్రామాల్లో కూడా ఈ శంకుస్థాపన కార్యక్రమం చేసుకుంటామండి. పెన్షన్ కూడా మన బాబు గారు ఏదైతే హామీ ఇచ్చారో 3,000 నుంచి 4,000 వస్తూనే మా గవర్నమెంట్ వస్తూనే మరి పెంచడం జరిగింది. వికలాంగులకు 6,000. అక్షయ తృతీయ క్రోధి నామ సంవత్సర విజయదశమి నవరాత్రులలో భాగంగా 3వ రోజు వెలిసిన అన్నపూర్ణాదేవి అవతారం సమస్త ప్రాణికి జీవనాధారమైన అమృత స్వరూపమని స్వయంభూ భోగి గణపతి పీఠం దుర్గమ్మ విశిష్టతలను తెలియజేసింది. కాకినాడ సూర్యారావుపేట దూసర్లపొడి వారి వీధిలోని భోగి గణపతి పీఠంలో శ్రీవారి 53వ జపయజ్ఞ పారాయణాన్ని శనివారం ఉదయం సుప్రభాత వేళలో శ్రీవారి సేవకులు ఘనంగా నిర్వహించారు. దశమి సందర్భంగా అన్నపూర్ణ మాతకు సహస్రనామ పారాయణంతో విశేష పూజలు చేపట్టి మహాశివునికి విశేషంగా అన్నపూర్ణ అభిషేకం నిర్వహించారు. గణపతి వెంకటేశ్వర గౌరి విగ్రహమూర్తులకు తొలుతగా పంచామృత అభిషేకం జరిగింది. గోవింద సంకీర్తనతో మంగళ హారతులు అందించారు. పీఠం ఉపాసకులు దూసర్లపొడి రమణరాజు మాట్లాడారు. భిక్షాందేహి కృపావలంబనగిరి మాతా అన్నపూర్ణేశ్వరి క్రోధినామ సంవత్సర విజయదశమి సందర్భంగా 3వ రోజున అన్నపూర్ణాదేవి అవతారం సమస్త ప్రాణికోటికి జీవనాధారమైనటువంటి ఆ అన్నపూర్ణ అవతారాన్ని సందర్భంగా స్వయంభు కాకినాడ భోగి గణపతి పీఠంలో శనివారం సుప్రభాత వేళ శ్రీవారి భక్తులతో జరిగినటువంటి 53వ జపయజ్ఞ పారాయణ సందర్భంగా విఘ్నేశ్వర స్వామి వారికి, వెంకటేశ్వర స్వామి వారికి, గౌరీమాతకు పంచామృతాలతో అభిషేకాన్ని నిర్వహణ చేసుకుని ఈ రోజున అన్నపూర్ణాదేవి అలంకరణ సందర్భంగా మరి మహాదేవునికి మహాన్నాభిషేకం కార్యక్రమం ఈ రోజున జరిగింది. శ్రీవారి జపయజ్ఞ పారాయణ సందర్భంగా 54వ జపయజ్ఞ పారాయణ సందర్భంగా విజయదశమి రోజున వచ్చే శనివారం నాడు సుప్రభాత వేళలో కార్యక్రమాలు జరుగుతాయి. ప్రతి ఒక్కరికి కూడా పసుపు కుంకుమల ప్రదానం జరుగుతుంది. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. తెలంగాణ మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యల్ని సినీ రచయిత నటుడు పోసాని కృష్ణమురళి తప్పుబట్టారు. ఈ సందర్భంగా పోసాని మాట్లాడుతూ మంత్రి కొండా సురేఖ అలా వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు. నాగార్జున మంచి వ్యక్తి, అలాంటి వ్యక్తి కుటుంబంపై మంత్రి కొండా సురేఖ అనుచిత వ్యాఖ్యలు చేయడం తప్పు. అలాగే రకుల్ ప్రీత్ సింగ్ అనే నటి పెళ్లి చేసుకుంది, తనపై ఇప్పటికీ వ్యాఖ్యలు చేస్తున్నారు. అది మంచి పద్ధతి కాదు. కొండా సురేఖ బహిరంగంగా ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణ చెప్పాలి, పోసాని కృష్ణమురళి కోరారు. అన్నెసరీగా అకారణంగా ఒక అన్నెసరీ కామెంట్ వచ్చింది, అది రాకూడదు. నాకు తెలిసి కొండా సురేఖ మేడం నాకు 25-30 ఏళ్ళు తెలుసు. వాళ్ళ మొత్తం మురళి గారు కూడా మంచి మనిషి. కొండా సురేఖ గారు రియల్లీ ఐమ్ టెల్లింగ్ యూ, చాలా హంబుల్గా ఎప్పుడు నవ్వుతూ ఉంటుంది, ఫ్రెండ్లీగా ఉంటుంది, చాలా మంచి ఆమె. మరి ఎందుకు నోరు జారిందో అది మేడమే ఆలోచించుకోవాలి. బట్ జారిన అన్బేరబుల్ కామెంట్, అది చాలా తప్పు. మేడం మీరంటే నాకు చాలా గౌరవం. ఎందుకంటే ఎవరైతే మీరు కామెంట్ చేశారో నాగార్జున చాలా హంబుల్ మ్యాన్, చాలా ఫ్రెండ్లీ నేచర్. నాకు 40 ఏళ్ళు తెలుసు నాగార్జున గారు. ఎవ్వరికి హామ్ చేసే మనిషి కాదు. అలాంటి మంచి మనిషిని కామెంట్ చేయటం, అలాగే రకుల్ ప్రీత్ గురించి కామెంట్ చేయటం, ఆమెకి పెళ్ళయింది, పాపం పెళ్ళయింది, ఎక్కడో బొంబాయిలో ఉంటుంది. మీరన్న ప్రతి వర్డ్ వాళ్ళు క్రైమ్ లైక్ ఎనీథింగ్. ఒకసారి కన్సోల్ చేయండి, ఒకసారి ప్రెస్కే రండి. ఆ ఆడవాళ్ళని నా సోదరి సమానుడు అనండి, నాగార్జున బాబుని నా సోదరి సమానుడు అనండి. సింప్లీ హంబుల్గా ఐఎమ్ సో సారీ నాగార్జున, ఆవేశంగా అన్నాను, అప్రయత్నంగా అన్నాను, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఒక్క మాట అనండి. యు ఆర్ గుడ్ లేడీ, నాకు తెలుసు, అందుకే మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బ్రహ్మోత్సవాల తొలి రోజు రాత్రి రాష్ట్ర ప్రభుత్వం తరపున శ్రీ వెంకటేశ్వర స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించిన ముఖ్యమంత్రి. శ్రీవారికి ఎక్కువసార్లు పట్టు వస్త్రాలు సమర్పించే అదృష్టం నాకు లభించిందని సంతోషం వ్యక్తం చేసిన చంద్రబాబు దంపతులు.
చిన్నారి మృతి దుర్ఘటన కూటమి ప్రభుత్వానికి కనిపించలేదా అని ప్రశ్నించిన మాజీ మంత్రి పొంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి. మృతి చెందిన చిన్నారి అశ్వి అంజం కుటుంబాన్ని పరామర్శించిన రామచంద్రారెడ్డి, ఎంపీ మితిన్ రెడ్డి. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల కాలనీలను సందర్శించేందుకు వచ్చిన పోలవరం ప్రాజెక్టు సీఈఓ అడ్డుకున్న బాధితులు. R&R ప్యాకేజీలు పూర్తిగా ఇవ్వకుండా ప్రభుత్వాలు తమకు అన్యాయం చేశాయంటూ అతుల్ జైన్ ముందు బైఠాయింపు. గబ్బర్ ఇసుక ర్యాంపులో ఉన్న ఇసుకను ఉచితంగా ఇవ్వాలని ఆర్టీఓకు వినతి పత్రం అందించిన నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే పిషెట్ల. ఇసుకను ప్రజలకు ఉచితంగా ఇవ్వాలని లేని ఏడల ఈ నెల 21వ తారీఖున పార్టీ తరఫున ర్యాలీ చేపడతామన్న గణేష్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జిల్లా వాణి న్యూస్.